సూర్యభగవానుడు వచ్చి బారెడు పొద్దెక్కిన స్నేహ ఇంకా నిద్ర లేవలేదు. అప్పటికే విష్ణు రెడీ అయి వచ్చేశాడు. అమ్మ అక్కేది రెడీ అయ్యిందా? ఇంకా మంచమే దిగలేదురా. నువ్వేమో రెడీ అయ్యిందా అంటున్నావు. ఏంటి, ఎంత ఆదివారం అయితే మాత్రం మరి ఇంతసేపు పడుకుంటుందా? నేను వెళ్ళి లేపుతాను ఉండు అని స్నేహ రూమ్కి వెళ్ళాడు. అక్క అక్క లే అక్క, నువ్వేంట్రా పొద్దున్నే ఊడిపడ్డావు? నన్ను కాసేపు పడుకొని అంది దుప్పటి ముసుగేస్తూ. దుప్పటి లాగేస్తూ ఏంటమ్మా ఇది పొద్దున? ఇంకో 2 గంటలు అయితే మధ్యాహ్నం అవుతుంది. మనం ఈరోజు ఒక చోటుకి వెళ్ళాలి, మర్చిపోయావా? ఎక్కడికి రా? అయినా ఇప్పుడు నిద్ర కంటే నాకేం ఎక్కువ కాదు, రేపు చూసుకుందాంలే. గుడ్ నైట్. అక్క ప్రశాంత్ గారి ఇంటికి వెళ్ళాలి కదా, ఆయన కాల్ చేశారు, వస్తున్నామని చెప్పాను. వెయిట్ చేస్తూ ఉంటారేమో. ప్రశాంత్ అనగానే నైట్ వచ్చిన కళ గుర్తొచ్చి వెంటనే లేచి కూర్చుంది. అక్క నువ్వు బాగానే ఉన్నావా? తడబడుతూ నువ్వు అమ్మతో మాట్లాడుతుండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. విష్ణు సరే రెడీ అయ్యిరా అని వెళ్ళిపోయాడు. ఇదొక ప్రోగ్రాం ఉంది కదా ఈరోజు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. విష్ణు హాల్లోకి వెళ్ళి పేపర్ చదువుతున్న రాఘవ్ గారి దగ్గర కూర్చున్నాడు. లక్ష్మి వాళ్ళిద్దరికి కాఫీ తెస్తూ ఏరా లేచిందా? అమ్మ. వెళ్ళింది ఎవరు? విష్ణు. అక్క లే అనగానే లేచింది. లక్ష్మి గారు కనుబొమ్మలు పైకి పెట్టి చూస్తున్నారు. రాఘవ్ విష్ణు తలపై ఒక్కటేసి ఇప్పుడు నిజం చెప్పు నాన్న. డాడీ అని కొట్టిన చోట రుద్దుకుంటూ నేను నిజమే చెప్తున్నా. రాఘవ్ అవునా? బంగారం ఒకసారి అటు చూసి చెప్పమ్మా. ఆ మాట ఎటు అంటూ తల తిప్పి చూశాడు. అప్పటికే లక్ష్మి గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. అమ్మ తల్లి నువ్వు అలా చూడకు, నన్ను లేవలేదు అక్క. ప్రశాంత్ గారి పేరు వినగానే లేచి కూర్చుంది. ఆ మాటకి రాఘవ్ లక్ష్మి షాక్ అయ్యారు. ఏంటి? ఓ హోల్డ్ ఆన్. అక్కడ ప్రశాంత్ వల్ల నానమ్మ వెయిట్ చేస్తారుగా, పెద్దావిడ కదా అందుకు. ఓ అంతేనా? మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. కథ అంత దూరం వెళ్ళలేదులే. అదెవరినైనా ఇష్టపడుతుందేమో అని నా డౌట్ రా అన్నారు లక్ష్మి గారు. అమ్మ నువ్వు అలాంటి డౌట్లు ఏం పెట్టుకోకు. తనెవరు? స్నేహ. తను ఒక్కరిని ఇష్టపడిందే అనుకుందాం. ఆ విషయం ఎలాంటి భయం లేకుండా మనతో చెప్పగలదు. ఇంకా ఎవరైనా ప్రపోజ్ చేశారంటావా? ఎవరైనా తనతో మాట్లాడాలంటేనే భయపడతారు. ఇంకేముంటాయి చెప్పు. తను ఎవరిని చూడదు, ఎవరైనా చూసినా పట్టించుకోదు. అవునే, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. మన స్నేహ గురించి మనకు తెలీదా? నిజమే, నేనే అనవసరంగా ఏవేవో ఊహించుకున్నాను. తను ఎవరినైనా ఇష్టపడితే భయం లేకుండా సిగ్గు లేకుండా మనతో చెప్తుంది. సో అక్క గురించి నువ్వు అలా ఆలోచించకు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నాకు సిగ్గు లేదనా? పింక్ చుడిదార్ వేసుకుని వాచ్ పెట్టుకుంటూ కిందకు వస్తూ అంది. అలా అని నేను అన్నాను అక్క. కాకపోతే నువ్వు అసలు మా బావని చూసైనా సిగ్గుపడతావని నా డౌట్. రే విషు, నోరు ముయ్యాలి అంతే కదా? కాదు, బండి తీయాలి, మనం వెళ్ళాలి కదా. టిఫిన్ చేసి వెళ్ళు. నైట్ కూడా ఏం తినలేదు కదా. వద్దమ్మా, మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం లంచ్ టైంకి. నువ్వు చెప్పినా విన్నావు కదా. సరే త్వరగా రండి. పదరా విషు, వెంటనే వచ్చేద్దాం అని ఇద్దరు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. పదరా విషు, వెంటనే వచ్చేద్దాం అని ఇద్దరు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఆ రోజు ఆదివారం కావడంతో ప్రశాంత్ ఇంటి దగ్గర ఉన్నాడు. కానీ ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేస్తున్నాడు. వరలక్ష్మి ప్రశాంత్ దగ్గరికి వచ్చి చిన్న వాళ్ళకి ఫోన్ చేసావా, వస్తున్నారా? ల్యాప్టాప్ నుండి తలెత్తకుండానే ఆన్ ది వే నానమ్మ, వచ్చేస్తున్నారు అన్నాడు. చిన్న నేను ఒకటి అడుగుతా, చేస్తావా? ఏంటి నానమ్మ? నువ్వు అడగడము నేను చేయకపోవడం ఉంటుందా? అడగడం కాదు, ఆర్డర్ వేయి. వచ్చి ప్రశాంత్ పక్కన కూర్చుని, మీ నాన్నమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా. చేస్తున్న పని పక్కన పెట్టి వరలక్ష్మి చేతులు పట్టుకొని, చాలా నా కోసం నువ్వు ఏదైనా చేస్తావు కదా. చేస్తావా? కాదు, ఏం చేయాలో చెప్పు. నేను చూపించిన అమ్మాయినే చేసుకుంటా అని మాట ఇవ్వు. నానమ్మ ప్లీజ్, ఈ పెళ్లి విషయంలో మాత్రం నన్ను బలవంతం చేయకు. నాకు నేనుగా ఉండడమే ఇష్టం. ఎవరో వచ్చి నా లైఫ్ని రూల్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు? నవ్వుతూ నేనున్నంత వరకు. ఈ మాత్రానికి నువ్వు చెప్పు, నేను చేస్తా అని చెప్పడం ఎందుకు? పోరా అని మొహం పక్కకు తిప్పుకున్నారు. డాక్టర్ నీకు రెస్ట్ అవసరమని చెప్పారు. నిన్నే కదా హాస్పిటల్ నుండి వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ అవసరమా?
ముందు నీ బ్రెయిన్కి కొంచెం విశ్రాంతి ఉన్నానమ్మా. అయినా వరలక్ష్మి గారు ఏం మాట్లాడకపోయేసరికి కోపం వచ్చిందని అర్థమయ్యి వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఫేస్ ఎలా పెట్టుకున్నావు అనుకో, ఆ వచ్చేవాళ్ళు గుమ్మం దగ్గర నుండే కనిపించి అటు నుండి అటే వెళ్ళిపోతారు. ఇక నీ ఇష్టం అని మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నారు. ఒకసారి నీ ఫేస్ చూసుకోరా. నాకే వంకలు పెడుతున్నావు. ఏం చేయన్నానమ్మా, నాకు నీ పోలికలే వచ్చాయి మరి అన్నాడు నవ్వుతూ. నన్నే ఏడ్పిస్తున్నావు కదా, రేపు నిన్ను ఏడ్పించేది వస్తుంది చూడు, ఇదే నా శాపం. హాహాహా. నానమ్మ, నా లైఫ్లో పెళ్ళి అనే ఘట్టం లేదు. సో నో వరీ. నీ శాపాలు నా పైన పని చేయాలి. ఏమో ఎవరికి తెలుసు, పైన తదాస్తు దేవతలు ఉంటారు. నేను అన్నప్పుడు తదాస్తు అన్నారు అనుకో, నీ పని ఫట్ అంటుండగానే కాలింగ్ బెల్ మోగింది. అదిగో బెల్ మోగింది. ఇంకే సత్యం, నీ పని అవుట్ రా అబ్బాయి. అప్పుడు నానమ్మ, నాకు శాపనార్థాలు తర్వాత పెడదు. ఎవరో వచ్చారు, ఉండు చూస్తా. నువ్వు ఆగు, నాకు దెబ్బ తగిలింది తలకే, కాళ్ళకి చేతులకు కాదు. నేను వెళ్ళి చూస్తా, నువ్వు నీ డొక్కు టీవీలో పని చేసుకో. చిన్నగా నవ్వి మళ్ళీ పనిలో పడ్డాడు. డోర్ తీసిన వరలక్ష్మికి విష్ణు, స్నేహ కనిపించారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వరలక్ష్మి, మీరు సోఫాలో కూర్చొని తలెత్తకుండానే, వాళ్ళే నేను సేవ్ చేసింది. లోపలికి తీసుకురా నానమ్మ. హో క్షమించండి, లోపలికి రండి అని ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ ఇల్లు బయట నుండే చూసి షాక్ అయ్యారు. లోపల ఇల్లు చూసి నోరు తెరిచి చూస్తూ ఉన్నారు. ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లా, ఏం చేసుకుంటారా బాబు? అక్క, నీ నోటు దిల్లు కొంచెం తగ్గించుకో ప్లీజ్. ఇక్కడ నుండి వెళ్ళే వరకు కొంచెం సైలెంట్గా ఉండు. అసలే అక్కడ ప్రశాంత్ గారు ఉన్నారు. ఉంటే నాకేమైనా భయమా? విష్ణు ప్లీజింగ్గా చూసేసరికి నీకోసం ట్రై చేస్తా, యాడోకు. హలో, మీ గుసగుసలు అయిపోతే వచ్చి కూర్చోండి అన్నాడు ప్రశాంత్ ల్యాప్టాప్ నుండి తలెత్తకుండానే. ఆ మాటకి ప్రశాంత్ వైపు సీరియస్గా చూస్తూ నోట్ తెరిచేలోపు విష్ణు చేయి పట్టుకునేసరికి సైలెంట్ అయిపోయింది. చిన్న నువ్వు ఆగు అని, రండి కూర్చోండి. హాయ్ అండి, నా పేరు స్నేహ, వీడు నా తమ్ముడు విష్ణు. మీకు ఇప్పుడు ఎలా ఉంది? నేను బాగున్నానమ్మా, కాస్త నొప్పిగా ఉంది. నేను ఇలా ఈరోజు భూమి మీద ఉన్నానంటే కారణం మీరు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. కేవలం థ్యాంక్స్ చెప్పి మీరు చేసిన మేలుని తక్కువ చేయలేను. విష్ణు, అయ్యో అలా అనకండి. ఆ రోజు మా అక్కే మీతో పాటు హాస్పిటల్కి వచ్చింది. మీకు చాలా బ్లడ్ పోతుంటే తన స్కార్ఫ్ మీ తలకు కట్టింది. బ్లడ్ ఎక్కువ పోకుండా. మీరు అస్సలు స్పృహలో లేరు. ఆ రోజు మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళే వాళ్ళం, ఆగిపోయాం. స్నేహ, రే విషు, అవేమొద్దు. ఆ టైంకి మనం అక్కడ ఉన్నామంటే హెల్ప్ చేయడానికేనేమో. ఒక వ్యక్తి ప్రాణం కాపాడడం కంటే ఇంపార్టెంట్ ఇంకేముంటుంది? స్నేహ మాటలు విన్న ప్రశాంత్ తల పైకెత్తి స్నేహని ఒక్క క్షణం రెప్ప వేయకుండా చూసి మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వరలక్ష్మి, కరెక్ట్గా చెప్పావమ్మా. ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టున్నారు. కొంతమంది అయితే ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడుతున్నారు అని ప్రశాంత్ వైపు చూస్తూ అంది. స్నేహ కూడా ప్రశాంత్ వైపు చూస్తూ, అవునండి, కొంతమందికి పొందిన సహాయానికి కృతజ్ఞత చెప్పడం కూడా తెలియదు. స్నేహ తన గురించే అంటుంది అని ప్రశాంత్కి అర్థమైంది. చివరిన తలెత్తి చూశాడు. స్నేహ తడబడుతూ వెంటనే తల తిప్పేసి, మిమ్మల్ని అమ్మమ్మ అని పిలుస్తాను. నాకు అండి అండి అని అనడం ఇబ్బందిగా ఉంది అంది. విష్ణు నోరు తెరిచి అలాగే చూస్తూ ఉన్నాడు. నోరు మీరా, దోమలు దొరుకుతాయి అని వరలక్ష్మి గారి వైపు చూసి నవ్వుతుంది. అలాగే పిలువు, నేనే అందాం అనుకున్నా, కానీ నేను ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని ఊరుకున్నాను. హో అమ్మమ్మ, మీరు అలాంటి మొహమాటాలు ఏం పెట్టుకోకండి అని నవ్వుతూ వరలక్ష్మితో మాట్లాడుతుంది. విష్ణు, స్నేహ, వరలక్ష్మి ముగ్గురు మాటల్లో పడిపోయారు. ప్రశాంత్ వద్దన్న అతని కళ్ళు మాత్రం పదే పదే స్నేహనే చూస్తూ ఉన్నాయి. అది అతనికి తెలుస్తూ ఉన్నా తన కళ్ళను మాత్రం అదుపు చేయలేకపోతున్నాడు. స్నేహ ప్రశాంత్ అప్పటికప్పుడు తనని చూస్తుండడాన్ని గమనించింది. అతని చూపు తనని తాకినప్పుడల్లా
కంగారు వచ్చేస్తుంది. మాట్లాడే మాటలు ఆగిపోతూ ఉన్నాయి. తన హెయిర్ని చెవి వెనుక పెట్టుకుని ఇబ్బందిగా కదులుతూ ఉంది వరలక్ష్మి. స్నేహ విష్ణుని ఇల్లు చూడమని చెప్పి వాళ్ళు ఇప్పుడొద్దు, నెక్స్ట్ టైం చూస్తామని చెప్తున్నా వినిపించుకోకుండా, చిన్న దగ్గరుండి ఇల్లు చూపించు. నేనెందుకు నానమ్మ, నువ్వు చూపించు. నేను మొత్తం తెరవలేను. నాకు దెబ్బ కూడా తగిలింది కదా నాన్న. దెబ్బ తగిలింది తలకే కదా నానమ్మ, కాళ్ళకి కాదుగా. నా డైలాగ్ నాకే చెప్పావు కదరా అనుకొని, సర్లే పదండి నేనే చూపిస్తా అని లేస్తుంటే, మీరు ఆగండి అమ్మమ్మ, ఈసారి వచ్చినప్పుడు చూస్తాం. మేము ఇప్పుడు వెళ్ళాలి. అప్పుడే వెళ్ళిపోతారా? కాసేపు ఉండండి. భోజనం కూడా చేయకుండా కదలేది లేదు అని వాళ్ళు వారిస్తున్నా వినకుండా భోజనం ఏర్పాట్లు చేశారు. మామూలుగా కనిపించి వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళకి భోజనం అయ్యాక కూడా కూర్చుని కబుర్లలో మునిగిపోయాడు. ప్రశాంత్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. స్నేహకి మాటలలో తెలిసింది ఏంటంటే, ప్రశాంత్కి అమ్మ నాన్న లేరు అండ్ తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదు, కంపెనీకే ఓనర్ అని. ఆ మాత్రం పొగరు ఉండడంలో తప్పు లేదు అనుకుంది స్నేహ. అమ్మమ్మ, మీరు మీ తలకి డ్రెస్సింగ్ చేసుకున్నారా? లేదమ్మా, రేపు నర్స్ చేస్తుంది. నేను చేస్తాను రండి అని కిట్ తీసి డ్రైవింగ్ చేసింది వరలక్ష్మి. థ్యాంక్స్ తల్లి అని ప్రేమగా చెంపనిమిరారు. మీరు ఇల్లు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని ప్రశాంత్ రూమ్కి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ రూమ్లో కూర్చుని బుక్ చదువుతూ ఉన్నాడు. చిన్న అన్న పిలుపు గుమ్మం దగ్గర ఆగిపోయింది. రా నాన్నమ్మ, అక్కడే ఆగిపోయామే. మీ చుట్టాలని పంపించేసావా? కింద ఉన్నారు, ఇల్లు చూడమని పంపించాను. అవునా అని మళ్ళీ బుక్లో చదవడం మునిగిపోయారు కన్నా. నేను ఒకటి అడుగుతా, చెప్తావా? పెళ్ళి గిల్లి అంటే నా వల్ల కాదు నానమ్మ, ఇంకేదైనా అడుగు చెప్తా. నేను అడిగేది అదొక్కటే అని నీకు తెలిసి ఇలా నోరు ముయించావు కదా. వద్దులే, నేను వెళ్తాను అని అక్కడి నుండి పంపించేస్తారు. ఐమ్ సారీ నానమ్మ, ఈ ఒక్క విషయంలో నీ మాట వినలేను అని బుక్ మీద ధ్యాస పెట్టలేక దాన్ని పక్కన పెట్టి బాల్కనీలోకి వెళ్ళాడు. ఇక్కడ స్నేహ విష్ణు ఇల్లంతా తిరుగుతూ అక్కడ ఉన్న ఫర్నిచర్ గురించి చెప్పుకుంటూ తిట్టుకుంటూ అప్పుడప్పుడు కొట్టుకుంటూ మధ్య మధ్యలో వదిలాడుకుంటూ ఒక్కో రూము చూసుకుంటూ వస్తున్నారు. వాళ్ళిద్దరిని అలా చూసి అప్పటి వరకు ఉన్న వాళ్ళ బాధ పోయి ఫేస్లో స్మైల్ వచ్చి వరలక్ష్మి గారికి చేరుతుంది. మీరు చూస్తూ ఉండండి, నేను కాఫీ పంపిస్తాను అని చెప్పి కిందకి వెళ్ళారు. విష్ణుకు ఫోన్ చేసి రావడంతో, నేను అక్క నిమిషము ఇప్పుడే వస్తాను అని పక్కకి వెళ్ళాడు. సరే అని అక్కడ ఉన్న ఫొటోస్ చూస్తూ నడుస్తూ వెళ్తూ ప్రశాంత్ ఉన్న రూమ్లోకి వెళ్ళింది. ప్రశాంత్ బాల్కనీలో ఉండడంతో తనకి కనిపించలేదు. రూమ్ అంతా చూస్తూ అక్కడే ర్యాక్లో ఉన్న బుక్స్ తీసి చూస్తూ ఉంది. అక్కడున్న ఒక బుక్ తీసుకుని 2 పేజీల తర్వాత చదివి ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఆ బుక్ తీసుకుని తాను ఎక్కడ ఉంది మర్చిపోయి బెడ్ మీద కూర్చుని చదువుతుంది. అలికిడి రాగానే శబ్దంతో లోపలికి వచ్చి బెడ్ మీదపై కూర్చున్న స్నేహను చూసి షాక్ అయ్యారు. అక్కడే గోడ జారిపడి చేతులు కట్టుకుని స్నేహ కాసేపు అలాగే చూసి, రూమ్ నాకని తెలిసి వచ్చిందా, తెలియక వచ్చిందా అని అనుకుని అడిగింత సీరియస్ టోన్లో వస్తూ ఉన్నాడు. చరణ్ని చూసి ప్రశాంత్, ఓ ఇది తమ ఘనకార్యమా సార్ అన్నాడు. నీకేం పని అన్నాడు. దెబ్బకి దెబ్బ సంబంధం ఉలిక్కిపడి ప్రశాంత్ బాల్కనీలో ఉండడంతో తనకు కనిపించలేదు. రూమ్ అంతా చూస్తూ అక్కడ ర్యాక్లో ఉన్న బుక్స్ తీసి చూస్తూ ఉంది. అక్కడ ఒక బుక్ తీసుకుని 2 పేజీలు చదివి ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఆ బుక్ తీసుకుని తను ఎక్కడుంది మర్చిపోయి
బెడ్ మీద కూర్చొని చదువుతూ ఉంది. అలికిడి రావడంతో లోపలికి వచ్చి బెడ్పై కూర్చున్న స్నేహను చూసి షాక్ అయ్యాడు. అక్కడే గోడకు జారబడి చేతులు కట్టుకొని స్నేహని కాసేపు అలాగే చూసి, నా రూమ్ అని తెలిసొచ్చిందా తెలియకొచ్చిందా అనుకుని సీరియస్గా, నా రూమ్లో నీకేం పని అన్నాడు. దెబ్బ కులికిపడి ఎదురుగా సీరియస్గా చూస్తున్న ప్రశాంత్ని చూసి, హో ఇది ఈయన గారి రూమా అనుకొని, మీ రూమ్ అని తెలియదు హిట్లర్ గారు, అందుకే వచ్చాను, వెళ్తాను అని వెళ్తూ ఉంటే, ఆగు అన్నాడు గట్టిగా. స్నేహకి కోపం వచ్చి వెనక్కి తిరిగి, అరవడం నీ ఒక్కడికే వచ్చు అనుకుంటున్నావేమో, నాకు వచ్చు. ఏదో మా విషుగాడు సైలెంట్గా ఉండన్నాడని ఏం మాట్లాడట్లేదు, లేదంటేనా. హలో మిర్చి, నా బుక్కు అన్నాడు స్నేహ చేతి వైపు చూపిస్తూ. తన చేతిలో ఉన్న బుక్కు చూసి నాలుగు ఖర్చుకుని, ఇదిగో తీసుకో, దానికే ఇంతలా అరవాలా అని ఏదో గుర్తొచ్చి, అవును ఇందాకేమని పిలిచావు? హలో మిస్ అన్నాను. ఇంకేమన్నాను? లేదు, ఇంకేదో వినిపించింది నాకు. ఏమన్నావు నన్ను? మర్యాదగా చెప్పు, లేదంటే ఏం చేస్తావు అని ఒక అడుగు ముందుకేశాడు స్నేహ తడబడుతూ. అయినా నాకు నీతో మాటలేంటి? రెస్పెక్ట్ ఇవ్వడం రాదు, కనీసం హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కూడా రాదు. స్నేహని వెతుక్కుంటూ వచ్చి పక్క నుండి వీళ్ళ మాటలు వింటున్న విష్ణు తల కొట్టుకుని, అక్క లైఫ్ అంతా ఇతను థ్యాంక్స్ చెప్పలేదని సాధించేలా ఉందిగా. ఉఫ్, ఇక మా బావ ఎన్ని కష్టాలు పడతాడో ఏంటో అనుకని పైకి చూస్తూ ఉన్నాడు. అవును, నాకు థ్యాంక్స్ చెప్పడం తెలీదు. నీకేంటి, నీకేమైనా సంబంధం ఉందా? నీతో మాట్లాడడం వేస్ట్ అనుకుని వెళ్ళిపోతుంటే, ఓయ్ మిర్చి ఆగు అన్నాడు ప్రశాంత్.